బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా అలసత్వం చూపారని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో ప్రాజెక్టు పూర్తి కావడం చాలా సంతోషకరంగా ఉందని అంటున్న నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లాల గ్రామంలో ప్రాజెక్టును ప్రారంభించున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లాల గ్రామంలో ఈ యొక్క ప్రాజెక్టును మంత్రి కోమటిరెడ్డి తన చిరకాల వాంఛగా చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్టు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ప్రాజెక్టు వలన ఎంత సాగునీరు ప్రజలకు అందుతుంది, ఎన్ని ఎకరాల వరకు పారుతుంది, దీని ఉద్దేశం ఏంటి? దాదాపు ఈ ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు సాగునీళ్లు, 61,000 ఎకరాలకు నెకరికల్లు, దాదాపు 10,000 ఎకరాల వరకు మునుగోడు, 20,000 ఎకరాల పైచిలకు నల్గొండ, 4 నుంచి 5,000 ఎకరాల వరకు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో పారుగంత అవుతా ఉంది. ఈ ప్రాజెక్టు మూలంగా ఈ 4 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. ఈ సాగునీరు అందడం ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి ఒక గొప్ప మేలు, తక్కువ ఖర్చుతో తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం జరిగేటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు. అయితే బీఆర్ఎస్ నాయకులు ఒకటే ఆరోపిస్తున్నారు, ప్రాజెక్టు పూర్తి కాకముందుకే ముఖ్యమంత్రి చోటి ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించడం సిగ్గుచేటని కూడా విమర్శిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా తిప్పుకొడతారు? అంటే వాళ్ళకు మినిమం నాలెడ్జ్ లేదు. ఇనాగ్రేషన్కు ఫౌండేషన్కి తేడా లేదు. ఫౌండేషన్నే వాళ్ళు ఇనాగ్రేషన్ అనుకుంటారు. ఇవాళ లెఫ్ట్ రైట్ కెనాల్కి సంబంధించినటువంటి పైలాన్ కట్టేసి దానికి ఫౌండేషన్ ఇస్తూ ఉంటారు. ఆ ఫౌండేషనే ఇనాగ్రేషన్ అనుకుంటే ఎట్లా? ఏనాడు ముఖ్యమంత్రిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయలే, ఏనాడు ముఖ్యమంత్రి దీనివైపు తొంగి చూడలే. నేను కూడా 5 సంవత్సరాలు అక్కడున్నోనే. కాబట్టి ఈ ప్రాజెక్టు పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో, వారికి ఎంత నిజాయితీ ఉందో నాకు తెలుసు. కాబట్టి అవగాహన లేకుండా, నాలెడ్జ్ లేకుండా పిచ్చిగా మాట్లాడేస్తే పిచ్చోళ్ళు అనుకుంటారు తప్ప ప్రజలు వాళ్ళను మనుషులుగానైతే చూడరు. నల్గొండ మెడికల్ కాలేజ్ కావచ్చు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలోనే వేలాది కోట్ల రూపాయలు కేటాయించాము. అయినప్పటికీ వారు తమ ఖాతాలో వేసుకునేందుకు ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా రాత్రి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులను మేము ముఖ్యమంత్రిని కలుస్తామని చెప్పినప్పటికీ కూడా మాకు కలవనీయకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎవరిని అక్రమ అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ముఖ్యమంత్రిని కలుస్తారని చెప్పేసి మాకు దరఖాస్తు పెట్టుకున్నది లేదు, మమ్మల్ని ఎవరిని అడిగింది లేదు, ముఖ్యమంత్రి పేషిని కూడా అడిగింది లేదు. మేము వినతి పత్రం ఇస్తాము, లేకుంటే మాకు ఈ పని చేయమని చెప్పేసి అడుగుతామనేటువంటి దాఖలాలే. వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకొని, వాళ్ళకు వాళ్ళే పోలీసు వాళ్ళని పిలుచుకొని, వాళ్ళకు వాళ్ళే మేము ఇంటికాడ ఉంటాం, బయటికి వెళ్ళకుంటే ఇటు ఉండండి అని చెప్పేసి షో అప్ చేస్తారు తప్ప వాళ్ళ దాంట్లో పచ్చలేదు, పని లేదు. అయితే దీన్ని అయితే మరికొద్ది సేపట్లో జరగనున్నటువంటి నల్గొండలో భారీ బహిరంగ సభకు లక్షలాది మందిగా తరలి వస్తున్నారు చెప్తున్నారు. ఈ యొక్క సభకు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అద్భుతమైన ఏర్పాట్లు చేసినాం. 1,00,000 పైచిలకు మంది రాబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, మా జిల్లా 2 మంత్రులకు, వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి మంత్రులకు ఘన స్వాగతం పలుకున్నాను. కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో ఇప్పుడే ట్రయల్ రన్కు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నీటిని కూడా విడుదల చేయడంతో ఇక్కడ అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఇది బ్రాహ్మణ వెల్లంల గ్రామం నుంచి మనం అందిస్తున్నటువంటి చాలా సమాచారం. కిరణ్, రాజు న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.